జగన్మోహన్ రెడ్డి గారు అవును. అలా చేయలేదే. 5 సంవత్సరాలు నీతిగా 2 సంవత్సరాలు కరోనా పట్టి పీడించినప్పటికీ ప్రతి ఒక్కటి ఎవడు కూడా కడుపులు ఆకలితో ఎవడు ఆకలి చావులు చావనివ్వాల. రేషన్ అందింది, కూరగాయలు అందింది, డబ్బులు అందినాయి, ప్రతి ఒక్కరిని కాపాడాడు అక్కడ. ఉమ్, తర్వాత 3 సంవత్సరాల పాలనలో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కి ₹1,00,00,000 ఖర్చు పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి స్కూల్ కి ₹1,00,00,000. ఎందుకు కరెక్ట్. ₹1,00,00,000 ఖర్చు పెట్టాడు? డిజిటల్ బోర్డులు తీసుకొచ్చారు, మొత్తం టైల్స్ వేయించాడు, గ్రానైట్ వేయించాడు, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, షూస్, సాక్స్లు, బుక్స్, వాళ్ళకి పౌష్టికాహారం. అంతకుముందు కూడా మధ్యాహ్నం భోజనం పథకం ఉండింది, ఏదో అన్నం సాంబారు పప్పు అన్నట్టుండింది. అలా కాదు, పిల్లలు అలసిపోకుండా ఉండాలంటే వాళ్ళకి పౌష్టికాహారాలు అందజేయాలి. కొత్త మెనూని తీసుకొచ్చి ఉమ్, ప్రతి ఒక్కటి చదివించి, దాంతో పాటు అమ్మ ఒడి ఇస్తే ఎవరైతే ఇంకా పేదరికంలో ఉంటారో తల్లిదండ్రులు, పిల్లల్ని మేము బడికి పంపించలేము డబ్బులు లేక కాదు, మా పిల్లవాడు పనికి వెళ్తే మాకు ఏదో ₹1 వస్తుంది అనే ఆలోచనలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ఆలోచన కూడా తీసేసాడటువంటి ఆలోచన. ₹15,000 మీకు ఇస్తున్నా, దాంట్లో మెయింటెనెన్స్ కింద ₹2,000 ఏదో స్కూల్ మెయింటెనెన్స్ అంతటికి కటింగ్ ఇచ్చాడు.